దేవునికి స్తోత్రములు. దేవుని ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకి మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెహెజ్కేలు 36:11. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. మానవ జీవితంలో ప్రతిసారి మనిషిని భయం కలవరపరుస్తూ ఉంటుంది. మన జీవితాలు ఏమైపోతాయి, మన కుటుంబ పరిస్థితి ఏంటి అని మనశ్శాంతి లేక నెమ్మది లేక కృంగిపోతూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నారు, మునుపటి కంటే అధికమైన మేలులు నేను మీకు నెరవేరుస్తాను, జరిగిస్తాను, మీకు నేను సహాయం చేస్తానంటున్నారు. మరి ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నావా? ప్రియ సహోదరి సహోదర, నీ జీవితంలో ఎన్నో చింతల్లో ప్రభు విడిపించారు, ఎన్నో బాధల్లో ఆదుకున్నారు, ఎన్నో కష్ట నష్టాల్లో కాపాడారు. ఈ రోజు వరకు నువ్వు నెమ్మది పొందుతున్నావంటే దేవుని కృపే కదా. దేవుడు నీ జీవితంలో మునుపటి కంటే గత కాలంలో ఒకవేళ నీ జీవితంలో శ్రమలు, బాధలు, కష్టాలు, ఆత్మీయంగా నలిగిపోతూ విశ్వాసంలో అటు ఇటు తొట్టిల్లుతూ ఉన్నావేమో, కష్టాల చేత నీవు నెమ్మది లేకుండా ఉన్నావేమో గత జీవితంలో. అయితే దేవుడు అంటున్నారు, మునుపటి కంటే నేను ఎక్కువ నిన్ను ఆశీర్వదిస్తాను, ఎక్కువ దీవిస్తాను, అధికముగా మేలులు చేస్తానంటున్నారు ప్రభువారు. గతంలో నీ జీవితం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఇప్పుడు నీవు ఆయన చేతుల్లో నీ జీవితాన్ని పెట్టుకో. దేవుని బిడ్డ, నీ కన్నీళ్ళు యావత్తు తొడవబడతాయి. ఏ విషయంలో భయపడకండి. శ్రమల చేత కొట్టబడుతున్నారా? ఆర్థిక పరిస్థితులు, బిడ్డలు లేక, లేకపోతే అనారోగ్యం, మనసులో నెమ్మది లేక కలవరపడుతున్నావేమో, నీ ప్రభు నీ జీవితంలో సంతోషాన్ని, మేలుని అనుగ్రహించబోతున్నారు. భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, నీవిచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ భూమి మీద మానవులు వృద్ధి పొందాలి, మేలు పొందాలంటే నీ కృప కావాలి ప్రభువా, నీ భద్రత కావాలి. అందరి పట్ల దీవులు దయచేసి మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. పగటికి పగలు, రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నందుకు నీకు స్తోత్రాలు. ఎవరెవరి కష్టాల చేత, బాధల చేత ఆత్మీయంగా కృషించిపోతున్నారు, అట్టి బిడ్డలకి వేస్తున్నాము ఇప్పుడు విడుదల కలుగును గాక. మీ దాసులను కాపాడి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి. శక్తి కలిసే నామని అడుగుతున్నాను తండ్రి. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె